ఒకటే గిన్నె అర్థం కాని 6 రుచులు ఒకటే మ్యాజిక్. ఇదే మన ఉగాది పచ్చడి. సో ముందుగా మన తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆఫీస్లో మేనేజర్ తిట్టినా, అందమైన అమ్మాయి మీ వెనక పన్నా, సడన్గా ఉద్యోగం ఓడినా, ఎంత ప్రయత్నించినా ఏది జరగకపోయినా, సో ఇవన్నీ తట్టుకోవాలంటే మన ఉగాది పచ్చడి తినాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ద ఉగాది పచ్చడి. బిఫోర్ దట్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ప్రపంచంలో ఎక్కడ లేని రుచులు మన ఉగాది పచ్చళ్ళలోనే ఉంటాయి. అసలు మనకి ఇవేం చెప్తున్నాయి అంటే, ఈ 6 రుచులే మనకి జీవితంలో చుక్కలు చూపిస్తుంటాయి. అయినప్పటికీ వీటన్నిటిని తట్టుకొని ఎదగాలన్నదే ఇది మనకిచ్చే సంకేతం అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన చుక్కలు చూపించే ఉగాది పచ్చడిని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేనైతే తీపి వేసుకుంటున్నాను, ఎందుకంటే మన జీవితంలో కరువైనదే ఇది ఎలా ఉంటుందంటే, సో మనకు అందమైన అమ్మాయి మన వెంట పడినప్పుడు ఇచ్చే సంతోషం, సో అది జరగదు కానీ మనకు అంత సీన్ లేదు. ఒకవేళ జరిగిందంటే అది ఈ ఉగాది పచ్చడి వల్లే. సో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా అవే మనకి మధుర క్షణాలు అనమాట. సో అమ్మ ఒళ్ళో పడుకుంటూ అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాం కదా, సో అవే మనకు మధురమైన క్షణాలు చిన్నప్పుడు. సో ఇంకా పెద్ద అయినాక అప్రైజల్స్, హైక్స్, శాలరీస్, సో ఇవే అందరూ వీటి చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారు. ఇవే సంతోషాన్ని ఇస్తున్నాయి ఈ రోజుల్లో. ఈ తీపి అనేది ఆనందానికి సంకేతం అనమాట. ఆనందాలు, సంతోషాలు ఎప్పుడు వచ్చిపోతుంటాయి. మనతో ఎప్పుడు పర్మనెంట్గా ఉండేది కష్టాలు మాత్రమే. సో వాటితో బతకడం మనం నేర్చుకోవాలి ఈ ఉగాది పచ్చడి నుంచి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చేదుని వేసుకుంటాను, వేపపూత. సో మనకి చేదు అనేది మన జీవితంలో కరువు లేనంత ఉంది. సో కాబట్టి ఇక నేను కొద్దిగానే వేసుకుంటున్నా. మన జీవితంలో ఈ చేదు అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎంతగానో ప్రేమించిన అమ్మాయి సడన్గా బ్రేకప్ చెప్పిపోయినప్పుడు, సట్లే మనం ఎంత వర్క్ చేసినా మన మేనేజర్ గట్టిగా మనల్ని తిట్టినప్పుడు, సో శాలరీ పడ్డ వెంటనే ఈఎంఐలు ఇవి అప్పులలో వచ్చి మన ఇంటి ముందర ప్రత్యక్షమైనట్టు, సరే సడన్గా మన ఉద్యోగం పోయినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇంకా మూడవది కారం. సో ఈ కారం అనేది నాకు చాలా దగ్గర బంధువు అనమాట. సో ఈ కారం లేకపోతే నేను లేను. సో ఈ కారం మన జీవితంలో చాలా మందికి ఇంకా ఫైర్గా ఉంటుంది. సో ఈ కారం మన జీవితంలో ఎలా ఉంటుందంటే, పక్కన రోడ్లో పోతున్నప్పుడు ట్రాఫిక్ కోడ్ సిగ్నల్ వేసినా కూడా మన పక్కనోడు ఓవర్టేక్ చేసిపోతుంటాడే, అక్కడ వచ్చే కోపం అట్లా ఉంటుంది. సో తర్వాత మేనేజరు మనం లీవ్ అడిగినప్పుడు మనకు లీవ్ ఇవ్వకుండా తను లీవ్లో పోయినప్పుడు పిచ్చ కోపము. అలాగే మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ డబ్బులు మనకి ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తాడే, అప్పుడు వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ ఉగాది పచ్చళ్ళలో కారం వేస్తున్నాం. సో ఇంకా నాలుగవది పులుపు వేస్తున్నాం. సో ఈ పులుపు అనేది మన జీవితంలో అందరికీ చాలా అవసరం. సో పులుపు అంటే ఓర్పుకి సంకేతం. సో చాలా విషయాల్లో మనకి ఈ రోజుల్లో ఓర్పు ఉండదు. సో మా అమ్మ అయితే నాకు చెప్తుంటుంది ఓర్పుగా ఉండాలి దాంట్లో విషయమైనా సరే అని చెప్పి. సో అది మనకు లేదనమాట. కోపమే మనకు చాలా బంధువు. ఈ ఓర్పు అనేది మన లైఫ్లో ఎలా ఉంటుందంటే, మనం పనిచేసే ఆఫీస్లో మేనేజరు మనం ఎంత వర్క్ చేసినా సరే తిట్టితే సిగ్గు లేకుండా మనం అదే కంపెనీలో పనిచేసేటట్టుగా ఉండాలన్నమాట ఓర్పు. సో ఇది మనం ఉగాది పచ్చడి నుంచి తిని ఓర్పు తెచ్చుకున్నాం. సో ఇంకోటి, అలాగే మన సమాజంలో ఎవరన్నా తప్పులు చేస్తున్నా సరే మనం కోప్పడకుండా వాటిని ఓర్పుగా చూడాలన్నమాట. సో ఇది మనం ఉగాది పచ్చడి నుంచి నేర్చుకుందాం. నెక్స్ట్ మామిడి పండు. ఇది వగరుకి సంకేతం. ఈ వగరు మన జీవితంలో ఏంటంటే, సో ఈ వగరు అనేది మన జీవితంలో ఆశ్చర్యానికి సంకేతం. ఈ ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఆఫీస్లో వర్క్ చేస్తుంటాం మన మేనేజర్ దగ్గర. మనం ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మనకు టర్మినేషన్ లెటర్ ఉంటుంది. అది ఆశ్చర్యం. సో అంతకన్నా ఆశ్చర్యం ఇంకేమైనా ఉంటుందా? ఇంకా నెక్స్ట్ నీ ఫ్రెండ్స్ నీ బర్త్డే రోజని అందరికీ నువ్వు గుర్తు వచ్చేసి సో అందరూ ఒకేసారిగా కాల్ చేస్తే ఎలా ఉంటుంది? పెద్ద ఆశ్చర్యం. ఇంతకన్నా ఇంకేముంది? సో ఇంకా నెక్స్ట్ చివరిగా ఉప్పు. ఈ ఉప్పు లేకనే మన జీవితాలు తుప్పు పట్టిపోతున్నాయి. ఈ ఉప్పు అనేది భయానికి సంకేతం. ఏం చేయాలన్నా భయం. ఆఫీస్లో మన మేనేజర్తో గట్టిగా మాట్లాడాలంటే భయం, ఎందుకంటే వాడు ఉద్యోగంలో నుంచి పీకేస్తాడేమని. ఏదైనా సొంతంగా చేయాలంటే భయం, ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి. సో సమాజంలో ఏదైనా తప్పు జరిగిందా ఎదిరిస్తే భయం, ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి. సో వీటన్నిటి కలయికే ఈ ఉగాది పచ్చడి. సో ఈ 6 రుచులు వీటికి సంకేతం. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన సిచ్యువేషన్స్ అవన్నీ కలిపి మన ఉగాది పచ్చడి అయితే రెడీ చేసినాం. ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలీదు. సో ఫైనలీ ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. సో ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి. సో ఈ 6 రుచులు ప్రతి ఒక్కరి జీవితంలో దాటి వెళ్ళాల్సిందే. సో ఇంకా ఉగాది పచ్చడిని అయితే ఇంకా మనం టేస్ట్ చేద్దాం. సో నేను టేస్ట్ చేసేక ముందు మా అక్కనే మామని అయితే ఇది ఉగాది పచ్చడి పెడదామని ప్లాన్ చేశా. సో వాళ్ళని పిలిపించి ఒకసారి టేస్ట్ చేయిద్దాం ఎలా ఉందని చెప్పి. సో ఇంక ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన అతిథులు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా పిలిచేద్దాం. కమాన్ మామ. సో ఫస్ట్ టైం చేశాను ఇది ఉగాది పచ్చడి. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం మామని, అక్కని.
సో హాయ్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా అక్క కొంచెం సిగ్గుపడుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా పచ్చడి అయితే పెడదాం. ఎట్లుంది కా? ఏదో కొంచెం తేడా ఉంది. ఇంకొంచెం పట్టుకా. సూపర్. ఫస్ట్ చాలా టైం తేడా, సెకండ్ టైం సెకండ్ టైం బాగుంది, థర్డ్ టైం బాగుంది. నాకు కొంచెం పులుపు కొంచెం ఎక్కువైంది, గొంతులో కారం తగులుతుంది. ఉగాది పచ్చడి అన్నాక అలాగే ఉండాలి. సో ఈ తెలుగు రుచులన్నీ మన జీవితాలు ప్రతి ఒక్కరు దాటి వెళ్ళాల్సిందే. అందరికీ ఒకసారి మన తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.